రైల్వే స్టేషన్లో తరచుగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా రైల్వే స్టేషన్లో ఒక ప్రమాదం అయితే జరిగింది. 2 గంటల పాటు ఓ వ్యక్తి దీని కారణంగా నరక యాతన అనుభవించాడు. ఓ ప్రయాణికుడు కదులుతున్న రైల్లో ఎక్కేందుకు ప్రయత్నం చేశాడు. మనం స్పష్టంగా చూడొచ్చు, ట్రైన్ మూవ్ అవుతోంది. ఆ మూవ్ అవుతున్న ట్రైన్ లోపలికి ఎక్కేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆయనకు అర్థం కాక, ఆ స్పీడ్ అండ్ ఆయన ఎక్కే విధానం అర్థం కాక అదుపు తప్పి ట్రైన్ ప్లాట్ఫామ్ మధ్యలో పడిపోయాడు. అంటే ట్రైన్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లో పడిపోయాడు, స్పష్టంగా చూడొచ్చు. దెన్ వెంటనే అప్రమత్తమయ్యారు రైల్వే సిబ్బంది అండ్ అక్కడ ఉన్నటువంటి పోలీసులు. దెన్ వెంటనే రైల్ని నిలిపివేసి ప్రయాణికుల సహాయంతో ట్రైన్ అండ్ ప్లాట్ఫామ్ మధ్యలో ఇరుక్కున్న ప్రయాణికుడినైతే ప్లాట్ఫామ్ పగలగొట్టి బయటకు తీసే ప్రయత్నం జరిగింది. అది అంత ఈజీగా కూడా జరగలేదు, ఎందుకంటే ఆ ట్రైన్ ఫ్రంట్కి మూవ్ అయింది అండ్ ఆయనను పూర్తిగా లాక్కొని వెళ్ళిపోయింది. కాబట్టి చాలా దూరం అలాగే ట్రైన్ లాక్కొని వెళ్ళిపోయిన విజువల్ని కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. యాక్చువల్లీ అది చూసిన తర్వాత ఎవరైనా ఏమనుకుంటారు అంటే ఆ మనిషి అసలు బతికే ఛాన్స్ లేదని, ఎందుకంటే కొంత స్పీడ్ బాగానే ఉంది ట్రైన్. సో ఆ మనిషిని లాక్కొని వెళ్ళిపోయింది కొద్ది దూరం. దెన్ అందరు గమనించి అలర్ట్ అయిపోయి ట్రైన్ని ఆపేశారు. ఆ తర్వాత ఆయనను బయటికి తీయడానికైతే చాలా టైం పట్టింది. దాదాపు 2 గంటల పాటు టైం పట్టింది ఆయనను బయటకి తీయడానికి. ఎందుకంటే గాయాలు కూడా ఆ ప్రయాణికుడికి బాగానే అయ్యాయి. ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నటువంటి గోడ ఏదైతే ఉంటుందో దాన్ని పగల కొట్టి కానీ బయటికి లాగే ప్రయత్నం చేశారు. అండ్ అది దాదాపు ఒక 2 గంటల పాటు దీనికోసం అయితే టైం పట్టింది. చాలామంది శ్రమించి ఆయనను బయటకి తీసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే ఆయనని గాంధీ హాస్పిటల్కి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. అక్కడక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు గాయాలు అయ్యాయి, పూర్తిగా పుట్ట భాగం కావచ్చు అండ్ ఆ మొహానికి కూడా గాయాలు మనం స్పష్టంగా చూడొచ్చు. యాక్చువల్లీ ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంటుండొచ్చు అని అందరూ అనుకున్నారు, కానీ కాదు, బాగానే ఉన్నాడు ఆయన. బట్ చికిత్స అయితే అందిస్తున్నారు. కానీ గాయపడిన వ్యక్తి అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వ్యక్తి అయితే కాదు, ఆయన రాయచూరుకి చెందినటువంటి సతీష్గా అయితే రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో ట్రైన్ 2 గంటల పాటు అయితే నిలిచిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. కానీ ఇట్లా రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించినా దిగేందుకు ప్రయత్నించినా సరే ప్రమాదమే అంటూ ఎన్నిసార్లు రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్స్ చేసినా సరే ప్రజలు మాత్రం అది గ్రహించట్లేదు. అంతేకాకుండా అవగాహన కార్యక్రమాలు కూడా చాలానే చేస్తూ ఉంటారు. ఇట్లా రన్నింగ్ ట్రైన్ ఎక్కడం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు, అది చాలా ప్రమాదకరం అని ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా ఇవి ఎక్కడా కూడా ఆగట్లేదు. తరచుగా ఇట్లాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయినా కొందరు ఇట్లాంటి నిర్లక్ష్యంగా ఎక్కేందుకు ప్రయత్నించడం, ఆ తర్వాత ప్రాణాల మీదకి తెచ్చుకోవడం, ఇట్లాంటివి అయితే ఘటనలు మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. కానీ ట్రైన్ మిస్ అవుతుందన్న హడావిడిలో సతీష్ అనే వ్యక్తి కదులుతున్న ఆ ట్రైన్ ఎక్కేందుకైతే ప్రయత్నించి ప్రమాద బారిన పడి అయితే ఆయన కింద ఇరుక్కుపోవడం, ఆ తర్వాత 2 గంటల పాటు శ్రమిస్తే కానీ ఆయన బయటికి రాలేని సిచ్యువేషన్. సో ఇట్లాంటివి అయితే దయచేసి చేయకండి, బికాజ్ ఇది ప్రాణాలు తీసేటటువంటి ఘటనలు ఇవన్నీ కూడా. అంటే అదృష్టవశాత్తు ఈ సతీష్ అనే వ్యక్తి అయితే ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఒకవేళ నిజంగానే ఎవరు గమనించకపోయినా, లేకపోతే ట్రైన్ ముందుకు కదిలిపోయినా కూడా ఇంకా శవమై తేలడం తప్పించి ఇంకోటి ఉండదు. సో దయచేసి ఇట్లాంటివి మాత్రం చెయ్యకండి అని చాలామంది ఈ వీడియో చూసిన వాళ్ళు కావచ్చు, లేదంటే అక్కడున్న సిబ్బంది కావచ్చు, ఇదే కోరుతున్న సిచ్యువేషన్.